దేశంలో సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలియజేసేలా మరో అతిపెద్ద ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 57 ఏళ్ల మహిళ డిజిటల్ అరెస్ట్ స్కామ్ లో చిక్కుకుని ఏకంగా 32 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ మోసంలో ఆమె దాదాపు 6 నెలల పాటు నరకం అనుభవించింది. ఈ భారీ మోసం గతేడాది సెప్టెంబర్లో మొదలైంది. బాధితురాలికి తొలుత DHL పార్సిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ గా ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఆమె పేరు మీద వచ్చిన పార్సిల్లో 3 క్రెడిట్ కార్డులు, 4 పాస్పోర్ట్లతో పాటు నిషేధిత MDMA డ్రగ్స్ ఉన్నాయని చెప్పి భయపెట్టాడు. ఈ పార్సిల్ అంధేరీ సెంటర్ కు వచ్చిందని, ఆమె ఫోన్ నెంబర్ పార్సిల్ కు లింక్ అయి ఉందని బెదిరించాడు. తాను బెంగళూరులో ఉన్నానని, తనకు దీంతో సంబంధం లేదని ఆ మహిళ ఎంత చెప్పినా వినలేదు. ఇది సైబర్ నేరం కావచ్చని, శిక్ష పడుతుందని నిందితుడు ఆమెను భయపెట్టి నమ్మించాడు. మహిళతో మొదట కాల్ మాట్లాడిన వ్యక్తి వెంటనే కాల్ను CBI ఆఫీసర్కు బదిలీ చేస్తున్నట్టు చెప్పి మరో వ్యక్తికి ఇచ్చాడు. ఆ తర్వాత మాట్లాడిన మరో వ్యక్తి నేరంలో ఆమె పాత్రను సూచించే ఫేక్ ఆధారాలు కూడా ఉన్నాయని తీవ్రంగా బెదిరించారు. పోలీసులను సంప్రదించవద్దని, ఆమె ఇంటిపై నిఘా ఉందని హెచ్చరించడంతో బాధితురాలు పూర్తిగా భయపడింది. మరికొన్ని నెలల్లో తన కుమారుడి పెళ్లి ఉండడంతో కుటుంబ పరువు పోతుందనే భయంతో ఆమె నిందితులు చెప్పినట్టు చేయక తప్పలేదు. నిందితుల సూచన మేరకు ఆమె తన ఫోన్లో స్కైప్ ఇన్స్టాల్ చేసుకుని దాదాపు 6 నెలల పాటు నిరంతరంగా వీడియో కాల్ను ఆన్లో ఉంచింది. 3 నిందితులు ఆమెపై నిరంతరం నిఘా పెట్టారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే వెంటనే డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ నిరంతర నిఘా కారణంగా ఆ మహిళ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆస్పత్రి పాలయ్యేంతగా ఆరోగ్యం దెబ్బతింది. నిందితుల బెదిరింపులు, ఒత్తిడికి తలొగ్గిన ఆ మహిళ విడతల వారీగా కోట్ల రూపాయలను ఆన్లైన్లో బదిలీ చేసింది. గతేడాది సెప్టెంబర్ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మొత్తం 187 ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల ద్వారా ఆమె నిందితులకు 31.83 కోట్ల రూపాయలు బదిలీ చేసింది. డబ్బు బదిలీ చేసిన తర్వాత 2025 ఫిబ్రవరి కల్లా వెరిఫికేషన్ పూర్తి చేసి డబ్బు తిరిగిస్తామని, కొడుకు పెళ్లికి ముందే క్లియరెన్స్ లెటర్ కూడా ఇస్తామని నమ్మించి ఓ ఫేక్ లెటర్ను కూడా పంపారు. కొడుకు పెళ్లి జూన్లో పూర్తయిన తర్వాత డబ్బు తిరిగి రాకపోవడంతో ఆ మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిజిటల్ అరెస్టు మోసాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ ఈ స్థాయిలో డబ్బు నష్టపోవడం ఇదే అతిపెద్ద కేసుగా భావిస్తున్నారు. కాగా ఏ ప్రభుత్వ సంస్థ, పోలీసులు, CBI అధికారులైనా ఎప్పుడూ ఫోన్ కాల్ లేదా స్కైప్ వీడియో కాల్ ద్వారా బెదిరించి డబ్బులు డిమాండ్ చేయరు. ఏదైనా కేసు ఉంటే అధికారిక నోటీసులు పంపి నేరుగా పోలీస్ స్టేషన్కు లేదా కోర్టుకు పిలుస్తారు. ఇటువంటి డిజిటల్ అరెస్ట్ కాల్స్ వచ్చినప్పుడు ఏమాత్రం భయపడకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.